నిజంగా కూడా వివిఐపీల హెలికాప్టర్లకు ఎందుకు ఇంత భద్రత ఉండడం లేదు? నిజంగా నిన్న జనరల్ రావత్ వెళ్ళింది అత్యంత సురక్షితమైన వాయుసేన హెలికాప్టర్ MI-17. అది నమ్మకమైనది, స్థిరమైనది, పెద్దది, చాలా క్వాలిటీ. అసలు ఇలాంటి హెలికాప్టర్లు మనకు 36 ఇండియాకు కొనుగోలు చేశారు. గరిష్టంగా 4500 కిలోలు అది మోస్తుంది. 36 మంది దానిలో ప్రయాణించవచ్చు. ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి ప్రమాదమైనా కూడా చేజ్ చేసే సామర్థ్యం ఆ చాపర్కు ఉంది. అంటే ఇవాళ క్వశ్చన్ అంతా కూడా అదే వస్తుంది. అదేనండి, ఇందాక వారు చెప్పినట్టు గొప్ప యోధుడు, గొప్ప నాయకుడు, అటువంటి వారిని రీప్లేస్ చేయడం చాలా కష్టం. సో వాళ్ళందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ మీరు అడిగిన దానికి భద్రత లేదు అని కాదు, ఖచ్చితంగా భద్రత ఉంది. భద్రత లేదని కాదు, బట్ ఎందుకు ఈ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయని. ఇప్పుడు ఏ వ్యవస్థలోనైనా, ముఖ్యంగా ఎగిరే వ్యవస్థలో, ఏవియేషన్లో చాపర్స్ కానీ విమానాలు కానీ ఎందుకు కూలిపోతుంటాయంటే 3 రకాల కారణాలు. ఒకటి, ఒక సందర్భం వచ్చినప్పుడు, అంటే ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు కానీ, ఒక సాంకేతిక సమస్య ఎదురైనప్పుడు కానీ పైలట్ తన అనుభవంతో, చాకచక్యంతో ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు. సో కనుక ఈ సందర్భంలో ఎక్కడైనా మానవ తప్పిదం జరగచ్చు. అంటే ఈ సందర్భంలో ఇది అని ఇదమిత్తంగా ఎంక్వైరీ ఉంది కాబట్టి మనం కామెంట్ చేయలేము. బట్ సర్వసామాన్యంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మానవ తప్పిదం, అంటే ఒక ప్రమాదం ఎదురవుతుంది అని పసిగట్టినటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే ఈ పైలట్స్కి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? ఈ సందర్భంలో ఇటువంటి సన్నివేశం ఎదురైనప్పుడు, ఇటువంటి ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఆ పైలట్ ఎలా చేయాలి, ఎలా ఎదుర్కోవాలి ఆ సిచ్యువేషన్ అన్న దాని మీద వాళ్ళ అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు కంట్రోల్ చేయలేని చివరి నిమిషంలో ఆర్ స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో వారు ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అక్కడ వాళ్ళ అనుభవము, నైపుణ్యము ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒకటి. రెండవది సాంకేతిక లోపం. అంటే అందులో ఎన్నో వందల కాంపోనెంట్స్ ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. ఇంజిన్ వ్యవస్థ ఉంటుంది, హోల్ స్ట్రక్చర్, అంటే ఆ హెలికాప్టర్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, బాడీ అంటాం కదా, దాన్ని ఎయిర్ ఫ్రేమ్ అంటాం, అదొక వ్యవస్థ. అందులో ముఖ్యంగా హైడ్రాలిక్ వ్యవస్థ ఉంటుంది. తర్వాత ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, కాక్పిట్ ప్యానెల్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఇన్స్ట్రుమెంట్స్ వ్యవస్థ, ఎలక్ట్రికల్ వ్యవస్థ, ఇట్లా కాక్పిట్ కూడా లేటెస్ట్ కాక్పిట్ అన్నారు, అది అప్గ్రేడ్ చేసి ఉండొచ్చు వాళ్ళు, ఉంటుంది. కానీ నిరంతరం ఎగురుతూ ఉంటాయి కాబట్టి కాంపోనెంట్స్ మీద సహజంగా కొద్ది గొప్ప వేరెంటేర్ ఉంటుంది. అయితే దానికి తగ్గట్టు చాలా ప్రత్యేకమైనటువంటి సర్వీసింగ్ ఉంటుంది. ఊరికినే ఆషామాషిగా ఇచ్చేసి మీరు వెళ్ళిరండి అన్నట్టు ఉండదు. సో దాని మీద ట్రైన్ అయినటువంటి, ముఖ్యంగా విఐపి, వివిఐపిల స్క్వాడ్రన్స్లో ఉపయోగించేటువంటి విమానం కానీ, హెలికాప్టర్స్ కానీ దాని మీద ప్రత్యేకంగా తర్ఫీదు పొంది తర్వాత చాలా టాలెంట్, అనుభవం చూపించిన వాళ్ళని ఆ సర్వీసింగ్స్లో పోస్టింగ్ ఇస్తారు. సో వాళ్ళు చేసే పని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇదేమీ యుద్ధం కాదు, సడన్గా టేక్ ఆఫ్, ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్ఫామ్ అట్లా ఉండదు. ఒక ప్లాన్డ్ జర్నీ, ముందుగానే తెలుస్తుంది వాళ్ళు వస్తున్నారు, సో దానికి ఎలా తయారు చేయాలి, సెక్యూర్ మెజర్స్ ఉంటాయి. టెక్నికల్గా అక్కడ ఉన్నటువంటి ఎయిర్మెన్ ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో, సూపర్వైజర్స్ ఉంటారు, దాని తర్వాత ఇంజనీర్స్ ఉంటారు. సో వీళ్ళు 3 అంచెలతో చెక్ చేస్తారు. అందులోనూ విఐపి, వివిఐపిది అవసరమైతే ఇంకొక 2-3 విడతలుగా కూడా ఎక్స్ట్రా చెకప్స్ కూడా తయారు చేయడానికి ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఉంటాయి. తర్వాత పైలట్స్లో కూడా బాగా అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే వినియోగిస్తారు. అయితే ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు, లేదా సడన్గా ఒక కాంపోనెంట్లో ఆ వేరెంటేర్ అయ్యి ఇంజన్లో కానీ ఇంకేదైనా వ్యవస్థలో ఒక తీవ్రమైనటువంటి సమస్య తలెత్తినప్పుడు అది ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని నేషనల్ మీడియా కూడా రాశారు, పొగమంచు అని కొందరు రాశారు, ఒక చెట్టు పనాస చెట్టుకు ఢీకొట్టిందని ఇంకో రాశారు. చెట్టు దాకా రావటం అంటే అది ఎన్ని వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఊరికినే అది ప్రయాణించే మార్గంలో చెట్లు ఎందుకు ఉంటాయి? కొన్ని వందల వేల అడుగుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదన్నా ఒక వ్యవస్థ, ముఖ్యంగా ఇంజిన్ కానీ
ఎలక్ట్రికల్ కానీ హైడ్రాలిక్ వ్యవస్థలు ఏదైనా సడన్గా కుప్పకూలినప్పుడు విమానం నియంత్రణ కోల్పోతుంది. సో అదొక అంశం సాంకేతిక పరంగా. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. రెండవది వాతావరణం. డిస్టెన్స్ 70-75 కిలోమీటర్లు అంటున్నారు. 70-75 కిలోమీటర్ల వాతావరణం చెడిపోయేంత పరిస్థితి ఉండదు. కానీ పర్వత శ్రేణుల పైన నీలగిరి కొండలు ఉన్నాయి కదా ఇక్కడ కానీ హిమాలయాల్లో కానీ ఎక్కువగా మీరు చూస్తే ఈ చాపర్స్ మీ-17 కానీ మిగతావి ఎక్కువగా పర్వత ప్రాంతాలలో కూలిన సంఘటనలు ఎక్కువ వస్తున్నాయి. అంటే ఆ కొండ ప్రాంతంలో పైన చెట్లులో ఆ పైన ఉన్నటువంటి వాతావరణం కొంచెం అనూహ్యంగా మారిపోతూ ఉంటుంది. వీళ్ళు టేకాఫ్కి ముందు వాతావరణ శాఖ అధికారులు మీటీరియాలజీ ఆఫీసర్స్ క్లియర్గా పెన్ పిక్చర్ ఇస్తారు. ఓకే, ప్రస్తుతం విజిబిలిటీ ఇంత ఉంది, రాబోయే అరగంట గంటలో ఈ మార్పులు ఉండొచ్చు అని వాడు నివేదిక ఇస్తారు. ఆ నివేదిక చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో విమానాలు టేకాఫ్ కావు. అవసరమైతే క్యాన్సిల్ చేసుకుంటారు ట్రిప్, ఇంకో ప్రత్యామ్నాయ మార్గం రోడ్డు ద్వారా వెళ్తారు. కానీ అవన్నీ చూసుకున్న తర్వాతే వెళ్తారు. కానీ వారు ప్రయాణించే టైంలో విధివశాత్తు అనూహ్యంగా వాతావరణం మారి పైలట్కి విజిబిలిటీ దొరక్క, సో ఎందుకంటే వాళ్ళు మ్యాప్స్ని ఆధారం చేసుకొని కింద గ్రౌండ్ని ఆధారం చేసుకొని ముందు కదులుతూ ఉంటారు. సో అలాంటప్పుడు కింద టెర్రైన్ అంటాం, భౌగోళిక పరిస్థితులు అవి సంక్లిష్టంగా మారి గుర్తుపట్టలేని విధంగా అయినప్పుడు అప్పుడు కూడా పైలట్ కిందకు దిగి లేదా పైకి వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో, అంటే నేను ఫ్లయింగ్ బ్రాంచ్ కాదు ఇంజనీర్ని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కిందకి రావడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఫాగ్ ఉండి విజిబిలిటీ లేనప్పుడు ఇది 15,000 అడుగుల వరకు ఎగరగలదు. సో వాళ్ళు ఎగురుతున్న ఫ్లైట్ నుంచి కొంచెం, అంటే ఇది టేకాఫ్కి దగ్గరగా వచ్చిన సమయం అన్నది నాకు అర్థమవుతోంది. చిట్ట చివరి 7-8 నిమిషాలు అంటే ఆ టేకాఫ్కి మెల్లగా డిసెంట్ అవుతారు. ఆ సమయంలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ముందుగా ఆ ప్రాంతం నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అంటే ఆకాశంలో పైకి వెళ్ళి ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడికి మళ్ళించి దిగాలి. విజిబిలిటీ ప్రాబ్లం ఉంది. సో ఇట్లా సాంకేతిక లోపం కానీ వాతావరణం, ఈ వాతావరణంలో పైలట్ ఆ దిశను మళ్ళించి ఆ డేంజర్ జోన్లోంచి బయటపడగలిగాడా, అతని అనుభవం, వాళ్ళ అనుభవము వాళ్ళ నైపుణ్యం ఉన్నదా, లేదు అందులో ప్రయత్నించి వాళ్ళు దుర్మరణం పాలయ్యి ఈ ఘటన అయిందా అన్నది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు ఎంక్వైరీ కూడా వెళ్తారు. ఇప్పుడు బ్లాక్ సర్చ్ కోసం కూడా కొన్ని సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నాయి బ్లాక్ బాక్స్ కోసం. అంటే ప్రత్యేకంగా హెలికాప్టర్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లాక్ బాక్స్, ఈ బ్లాక్ బాక్స్లో ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డరు, ఇంకొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో చిట్ట చివరి నిమిషం వరకు సంబంధాలు తెగిపోయేంత వరకు పైలట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో వాళ్ళు ఏ సందేశం ఇచ్చారు, మేము ఏ పరిస్థితిలో ఉన్నామన్నది 100% తెలుస్తుంది. ఒక్క నిమిషం అండి. అయితే ఆ కాక్పిట్ వాయిస్ రికార్డరు, ఫ్లైట్ డేటా రికార్డరు డ్యామేజ్ కాకుండా దొరికితే చాలా గొప్ప పురోగతి లభిస్తుంది. అవి గనక డ్యామేజ్ అయ్యి, ఎందుకంటే కిందకి చాలా ఫోర్స్తో పడిపోయింది, ఫ్యూయల్ వల్ల మంటలు అంటుకుపోయాయి. సామాన్యంగా మంటలకి నీళ్ళకి ఎక్కువగా తడిసిపోకుండా ఎక్కువగా డ్యామేజ్ కాకుండానే రూపొందిస్తారు. కానీ స్టిల్ చాలా తీవ్రమైనటువంటి మంటలు ప్రెషర్స్లో ఉన్నప్పుడు అవి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఏం చెప్తారండి నిజంగా కూడా కొన్ని రిఫార్మ్స్ కోణంలో ఏం చెప్తారు? నన్ను రావత్ గారు తెచ్చిన గొప్ప రిఫార్మ్ ఏమిటంటే, వారు సిడిఎస్ అనే పోస్టుకి రూపకల్పన చేశారు. స్వయంగా ఆ పోస్ట్ని అలరించారు వారు. అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ ఈ మూడు యుద్ధం చేసేటువంటి వింగ్స్ వాళ్ళని ఏకీకృతం చేసి సమన్వయపరిచేటువంటి వ్యవస్థ సిడిఎస్ వ్యవస్థ. అంటే ఒక ప్రాంతంలో యుద్ధం జరిగితే సో ఎవరు ఏ పాత్ర పోషించాలి అన్నది చాలా ప్లాన్డ్గా ఉండాలి. ఉదాహరణకి మన గాల్వాన్ లోయలో జరిగిన తర్వాత లడాఖ్లో మనల్ని బెదిరించడానికి చైనా వాళ్ళు పెద్ద ఎత్తున సైన్యాన్ని, ఇతర ఆయుధ వ్యవస్థని మోహరించారు. అప్పుడు ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్ ఈయన నేతృత్వంలో చాలా బాగా ప్లాన్ చేసి, చైనా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బార్డర్లో మన దగ్గర అంత లేదు, అయినప్పటికీ చైనాకి దీటుగా 1-2 డివిజన్స్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విమానాలు, ట్యాంకులు, తర్వాత ఆర్టిలరీ గన్స్ వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా లేదా కొంచెం ఎక్కువే వాళ్ళు ఒక వారం రోజుల్లోనే సమాయుత్తం అయిపోయారు. దీని వెనకాల డెఫినెట్గా బిపిన్ రావత్ గారి ప్లానింగు,
వారి యొక్క నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడ్డాయి. సో ఆ విధంగా ఉంటుంది వ్యవస్థ. అంటే అంతకుముందు లేదు, ఇది బ్రిటిషర్స్ మిగతా వాళ్ళ దగ్గర ఉన్నది, అక్కడి నుంచి అడాప్ట్ చేశారు. సో దాని రిజల్ట్స్ కనపడ్డాయి. అడుగు వేయలేదు చైనా ఈ ఆపరేషన్ తర్వాత. ఓహో, వీళ్ళు ఇంత తీవ్రంగా అద్భుతంగా వెంటనే స్పందిస్తారు అన్నది వాళ్ళకి ప్రూవ్ అయింది. సో వాళ్ళు అలా కెలకటానికి ట్రై చేస్తుంటారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. సో వాళ్ళకి ఒక రకంగా ఘాటైన భాషలో చెప్పాలి అంటే దిమ్మ తిరిగేటట్టు రియాక్ట్ అయ్యాం మనం, ఎయిర్ ఫోర్సు నేవీ ముఖ్యంగా, ఎయిర్ ఫోర్సును ఆర్మీ. సో దాని వెనకాల రావత్ గారి ప్లానింగ్ అంటే ఆ పోస్ట్కి ఉపయోగం మనకి వెంటనే కనపడ్డది. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే వారు చెప్పినట్టు మనకున్న బడ్జెట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ ఏవేం కొనాలి, ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర విమానాలు కొంచెం పాతవైపోయాయి. సో Su-30 ఒకటే ఫ్రంట్ రైనర్లో అద్భుతంగా ఉన్నది, మిరాజ్ 2000. రఫేల్ కొన్నాం, మనకున్న బడ్జెట్లో ఎంతవరకు తేగలిగాం అంతవరకు తేగలిగాం. అయితే ఇక్కడ ఏమవుతుంది, కొన్ని ఏళ్ల నుంచి వాడుతున్నటువంటి విమానాల్లో వాటిల్లో ఎక్కడో అక్కడ కొద్దో గొప్ప మెకానికల్ వేరియంటేర్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ హార్డ్వేర్ పార్ట్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఏది ఏ నిమిషాన్ని చెడిపోతుందో ఎవరూ చెప్పలేరు ప్రపంచంలో. ముఖ్యంగా ఎలక్ట్రికల్, ఉదాహరణకి బల్బే ఉందండి, బల్బ్లో ఫిల్మెంట్ ఎందుకు కాలిపోయింది అంటే ఎవరూ చెప్పలేరు. అయితే మినిమం గ్యారంటీ కొన్నాళ్ళ తర్వాత ఉంటుంది క్వాలిటీ బ్రాండ్. సో సంస్కరణలు ఎన్నో విధంగా తేవాలి, ఒకటి కాదు రెండు కాదు. కానీ ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే సమయాభావము, తర్వాత ఆర్థిక వనరులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి. సో అయినప్పటికీ కూడా ముఖ్యంగా వాతావరణము లేదా సాంకేతిక లోపము రెండూ ఒకేసారి బలికొన్నాయా, ఎట్లా ఉన్నది అంటే ముఖ్యంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్ని, ఫ్లైట్ డేటా రికార్డర్ని ముందు పరిశీలిస్తారు. తర్వాత అధికారులు వెళ్ళి ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకుంటారు, స్టార్ట్ అయింది ఇవాళ సాయంత్రంలోగా ఒక అంటే భారత ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో ఒక నివేదిక. నేను చెప్పేది ఏంటంటే ఎంక్వైరీ టీమ్ ఆల్రెడీ మొదలైందని విన్నాను. వాళ్ళు సూళ్ళూరుకు వచ్చేసే ఉంటారు. సో ఆ విమానానికి సంబంధించిన, హెలికాప్టర్కి సంబంధించినటువంటి టెక్నికల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఫామ్ 700 అంటాం. సో వాటిలో దాని హిస్టరీ అంతా ఉంటుంది, ఎవరు సర్వీసింగ్ చేశారు, ఏవేంటి జరుగుతున్నాయి అంటే ఆ చాపర్ యొక్క మొత్తం స్టోరీ అంతా తెలిసిపోతుంది. తర్వాత ఏటీసీకి వెళ్ళి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి, విమానం నుంచి ఇక్కడికి జరిగినటువంటి డేటా కన్వర్జేషన్ అంతా కూడా సీజ్ చేస్తారు. చేసిన తర్వాత అంటే టెక్నికల్గా ఆ విమానం యొక్క పనితీరు, హిస్టరీ, ఎవరెవరు దాన్ని సర్వీసింగ్ చేశారు, అందులో మార్చబడిన పార్ట్స్ ఏమిటి, అంటే ఒక చాపర్ కానీ విమానం కానీ ఒక 10 గంటలు 20 గంటలు 30 గంటలు ఇలా ఎగిరినప్పుడల్లా ఏవేం టెస్టులు చేయాలన్నది మ్యానుఫ్యాక్చరర్ చెప్తారు. అంటే రోజు సర్వీసింగ్ కాక ఇన్ని గంటలు ఎగిరిన తర్వాత ఏవేం చెకప్స్ చేయాలి, అంటే ఈ మెయింటెనెన్స్ అనేది నిరంతరం ఉంటుంది, నిరంతరం ఫ్లయింగ్ ఉంటుంది, నిరంతరం మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఈ డేటా అంతా కలెక్ట్ చేసి సమన్వయపరిచిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నది ఒక పెన్ పిక్చర్ స్పష్టంగా వస్తుంది. ఆ తర్వాత మనం ఇదమిత్తంగా చెప్పచ్చు దీని కారణంగా జరిగింది, అది రిపీట్ కాకుండా ఏం చేయాలి. సర్జికల్ స్ట్రైక్స్ సహా అనేక ఆపరేషన్లకు ఆయన నేతృత్వం వహించారు. ఐక్యరాజ్య సమితిలో కూడా అనేక రకాల సేవలు అందించిన ఘనత ఉంది. ఈ సందర్భంగా రావత్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఒకటి, అసలు పోరాడే తత్వం ఒక సైనికుడిగా యూనిఫామ్లో ఉంటే, అంటే యూనిఫామ్ వేసుకుంటేనే సైనికులు అని అనలేము. సో దేశ భద్రతకి, దేశ రక్షణకి మేము కూడా దోహదపడాలి అన్నటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సైనికుడే. సో వారు ట్రైనింగ్లో కూడా స్వార్డ్ ఆఫ్ ఆనర్, అంటే క్యాడెట్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ స్వార్డ్ ఆఫ్ ఆనర్. సో ఇన్స్పిరేషన్ వాళ్ళ తండ్రి, ఆయన కూడా లెఫ్టినెంట్ జనరలే. ఆయన ఎలా అయితే ఒక మార్గం చూపించారో, డెఫినెట్గా యువతీ యువకులు ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలో ఎటువంటి ఉపాధి దొరుకుతుంది అని ఆలోచించటం కూడా ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే దేశమాతకి మనం సేవ చేయాలన్న దృక్పథం చాలా గొప్ప విషయం. అక్కడ లాభ నష్టాలతో ప్రసక్తి లేదు. కనుక వారు చూపిన మార్గాన్ని ముఖ్యంగా యువతీ యువకులు ముందుకు తీసుకువెళ్ళటం అన్నది చాలా అవసరం అన్నమాట. రెండవది, వారు సర్వీస్లో ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా గ్రో అయ్యారు. సో వారి యొక్క ప్రయాణము ప్రస్థానము చూసి మిగతా యువ ఆఫీసర్స్ కూడా ప్రేరణ పొందాలి. ఓహో, మనం ఈ స్థాయికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఇటువంటి ఆలోచన ధోరణి ఉండాలి. సో ఒక రకంగా చెప్పాలంటే కేవలం మన ఆయుధ సంపత్తి కాక, ఇప్పుడు అజిత్ దోవల్ గారు ఉన్నారు, బిపిన్ రావత్ గారు ఉన్నారు. సో ఇటువంటి యోధుల నాయకత్వ లక్షణాలను కూడా శత్రు దేశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తాయి. ఎందుకంటే వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు కావాలి, ప్లానింగ్ చేసేవాళ్ళు కావాలి. యుద్ధం చేయాలంటే కేవలం సంఖ్యాపరంగా నాకు ఇన్ని లక్షల సైనికులు ఉన్నారు, ఇన్ని వేల ఆయుధ వ్యవస్థ ఉన్నదని కాదు. సో ఆయన సృష్టించినటువంటి
అంటే ఆయన ప్రపోజ్ చేసినటువంటి ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పాత్ర ఇంకా ముందుకి దాని తర్వాత ఆ పదవిలోకి వచ్చే వాళ్ళకి మార్గము చాలా సుగమం అవుతుంది. ఎస్. సో ఈ మహానుభావుడు అటువంటిది సృష్టించి దాన్ని పూర్తి కాకుండానే వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఆయన తర్వాత ఎవరైతే ఆ పదవిలోకి వస్తారో వాళ్ళకి ఏమవుతుంది, ఒక మార్గం సుగమం అవుతుంది. ఎందుకంటే ఈయన వేసిన రోడ్డు మీద వెళ్ళాలి, కానీ ఆ రోడ్డు వేయడానికి ఎంత కష్టపడ్డారు ఆయన. సో ఆయన ఇచ్చిన కొన్ని వార్నింగ్స్కి మనకు ప్రధాన శత్రువు చైనానే, సో మాతో పిచ్చివేషాలు వేస్తే మేము చూసుకుంటాం అన్న ఒక వాక్యం చాలు. అంటే ఆయన వెనకలో ఉన్నటువంటి ప్రభుత్వము, ఆయుధ వ్యవస్థ, సైన్యాలు అంతగా కోఆపరేషన్ అయిపోతుంది కదా. Yes. సో శత్రు దేశాలు కేవలం మనం శ్లాఘించటము, మనం ఆయన మార్గాల్లో ప్రయాణించటము, యువతీ యువకులు ఆల్రెడీ సర్వీస్లో ఎంటర్ అయినప్పుడు యువ ఆఫీసర్స్, సో ప్లస్ జాతికి కూడా ఆయన గొప్ప హీరో లాగా ఉన్నారు.